హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో రేపు పేపర్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ అసలు ఎగ్జామ్లో ఎలాంటి టాపిక్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనం ఫుల్ స్కోర్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందనే దానిపైన ఈ వీడియో చేశాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీరు చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది ఒక ఐడియా మాత్రం మీకు వస్తుంది. ఓకేనా? తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్ us move to the first question. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6? చూడండి, మనకి ఇచ్చిన వాటిలో ఏ నెంబర్ అయితే మనకు 6తో డివిజిబుల్ కాదు అని అంటున్నాడు. అవుతుంది కాదు క్లియర్గా చూడండి, నాట్ అని ఇచ్చాడు. ఓకేనా? అసలు ఫస్ట్ 6కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? అదే 2తో డివిజిబుల్ అవ్వాలి, అలాగే 3తో కూడా డివిజిబుల్ అవుతే మనకి 6తో డివిజిబుల్ అయినట్టు. ఓకేనా? 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి? అన్నిట్లో చూడండి మనకి యూనిట్స్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్లో మనకి ఇవన్నీ కూడా మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. మనం చెక్ చేయాల్సిన ఓన్లీ 3తో డివిజిబుల్ అవుతాయా లేదా అని చెక్ చేయాలి. ఓకేనా? 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇచ్చిన నెంబర్స్ని మనం సమ్ చేస్తే ఆ వచ్చే వాల్యూ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? చూడండి, మనకి 5 + 5 6 + 5 ఎంత? 11 కదా. 11 అంటే 1 + 1 2, 2 + 5 ఎంత? 7. ఓకే, లేదు అంటే ఇంకా ఈజీగా చూడండి, 5 + 5 ఎంత? 10 కదా. 10 అంటే 1, 5 + 5 10 అంటే 1 + 0 అంటే 1 కదా. ఇదేమో 1, ఇదేమో 14. ఓకే, 14 + 1 ఎంత? 15. 15 మళ్ళీ సమ్ చేసి మనకి ఏమొస్తుంది? 6 వస్తుంది. ఓకేనా? 6 అనేది మనకి 3 టేబుల్లో వస్తుంది కదా. ఈ నెంబర్ కాదు. మనకేంటి? డివిజిబుల్ కాంది అని అడిగాడు. ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 9 అనేది 3 టేబుల్లో వస్తుంది. 3 3s. ఓకే, 6 అనేది 3 2s. ఓకేనా? 5 + 4 ఎంత? 9. 9 అనేది మళ్ళీ 3 టేబుల్లో వస్తుంది. ఇది కూడా 3 1s 3 కాబట్టి ఇది కూడా మనకు కాదు. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటి? డివిజిబుల్ కాని నెంబర్ కావాలి. ఓకే, 2 + 7 ఎంత? 9. 7 + 2 9. ఓకే, ఇవన్నీ కూడా మనకి 3తో డివిజిబుల్ అవుతున్నాయి. ఓకే, మిగిలింది ఏంటి? ఓన్లీ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్, length of a side of a rectangular polygon is 2.5 cm. Okay, if its perimeter is 22.5 cm, then the number of sides of that polygon is. చూడండి, ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే అసలు పెరిమీటర్ అంటే మీనింగ్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా. ఓకేనా? చూడండి, మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయో తెలియదు. సపోజ్ దిస్ ఈజ్ వన్ పాలిగాన్. ఓకే, నేను ర్యాండమ్గా తీసుకుంటున్నాను, నాకు ఎన్ని సైడ్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కదా, సైడ్స్ ఎన్ని అని. పెరిమీటర్ అంటే ఏంటి? ఈ మొత్తం కదా, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ చేస్తే వచ్చేదే పెరిమీటర్ కదా. అంటే 22.5 ఈక్వల్ టు పెరిమీటర్ అంటే ఏంటి? n ఇంటూ, ఎందుకంటే రెగ్యులర్ అన్నారు కదా, రెగ్యులర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. n ఇంటూ ఈచ్ సైడ్, ఒక్కొక్క సైడ్లో ఎంత ఇచ్చాడు? 2.5. ఫస్ట్ ఈ స్టెప్ రాయడం రావాలి. ఓకేనా? పాయింట్కి క్యాన్సిల్. ఓకే, 5 5s 25, 5 4s 5 5s, 5 1s 5 9s. ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ ఏ డే. ఓకేనా? క్వశ్చన్ చూడగానే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? 1 డేలో మనకి 24 అవర్స్ కదా. ఓకే, అవర్స్ అంటే ఏంటి? మళ్ళీ 60 మినిట్స్ కదా. మనకు అడిగేది ఏంటి? ఒక రోజులో ఎన్ని మినిట్స్ అంటే 24 × 60 కదా. ఇక్కడ వరకు రాసాం. ఓకే, క్యాలిక్యులేషన్ దగ్గర చాలామంది చాలా టైం వేస్ట్ చేస్తారు. చాలా ఫాస్ట్గా ఎలా చేయాలి చూడండి. సపోజ్ ఇది మనము 25 అనుకుందాం. ఓకేనా? సపోజ్ 25 6 హౌ మచ్? 150 కదా. ఇది ఎగ్జాక్ట్లీ 25 లేదు కాబట్టి 150కి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏది అంటే ఇక్కడ 60 ఉంది కాబట్టి 1500 దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏది చూడండి? ఓన్లీ 1440. ఈ రకంగా మనం చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకే, ఏ సర్టన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ ది రూమ్ టెంపరేచర్ టు బి లోవర్డ్. చూడండి, ఇంక్రీజ్డ్ అడుగుతున్నారా డిక్రీజ్డ్ అడుగుతున్నారా? చాలా ఇంపార్టెంట్. లోవర్డ్ అంటే ఏంటి? డిక్రీజ్ చేయడమే కదా. ఫ్రమ్ 48 degrees Centigrade. ఓకేనా? ఒక రూమ్ యొక్క టెంపరేచర్ని 48 degrees Centigrade దగ్గర ఉంది. ఈ ఉన్న టెంపరేచర్ మనం ఏం చేయాలి? డిక్రీజ్ చేస్తున్నాం. లోవర్ చేయడం అంటే ఏంటి? డిక్రీజ్ చేస్తున్నాం. ఎలా డిక్రీజ్ చేస్తున్నాము? ఎట్ ది రేట్ ఆఫ్ 6 degrees Centigrade ఎవ్రీ అవర్. ఓకేనా? ఒక గంటకి మనం ఎంత? 1 అవర్కి 6 degrees Centigrade అనేది మనం తగ్గిస్తున్నాం. ఇనీషియల్గా మనకి 48 degrees Centigrade ఉంటే ఒక గంటకి మనం 6 degrees Centigrade అనేది తగ్గిస్తున్నాం. అయితే ద రూమ్ టెంపరేచర్ ఆఫ్టర్ 9 hours ఆఫ్ ది స్టార్టింగ్ ప్రాసెస్ ఈజ్. ఓకే, స్టార్టింగ్లో మనకి 48 degrees ఉండే, బట్ మనం ఎవ్రీ అవర్ 6 degrees తగ్గిస్తూ ఉంటే 9 hours తర్వాత ఆ రూమ్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటున్నాడు. చూడండి, 1 అవర్కి 6 అయితే 9 hours ఎంత అవుతుంది చూడండి? 54. మనం డిక్రీజ్ చేస్తున్నాం కదా. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే. ఓకేనా?
54 మైనస్ 48. చూడండి చాలామంది ఏం చేస్తారు, ఇలా చేస్తారు. బట్ మనం చేయాల్సింది ఏంటి, 48కి మైనస్ 54 చేయాలి. ఎందుకంటే మనం డిక్రీజ్ చేస్తున్నాం కదా, 48లోంచి ఫస్ట్ -6 చేసాం, నెక్స్ట్ ఇంకొక -6, నెక్స్ట్ ఇంకొక -6. మనకు వచ్చే వాల్యూస్ అనేది మైనస్లోనే వస్తుంది. ఇలా ఎన్ని టైమ్స్ చేస్తాం, 9 టైమ్స్. సో 9 6 54. సో ఇవన్నిటికి డిక్రీజ్ కాబట్టి, నెగిటివ్ కాబట్టి -54. సో 48కి -54కి డిఫరెన్స్ ఎంత, -6 డిగ్రీస్. చూడండి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి +6 ఇచ్చాడు, -6 ఇచ్చాడు. డిక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్ అవుతుంది, కాబట్టి డెఫినెట్గా మన ఆన్సర్ అనేది -6. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్ఫాబెట్ హ్యాస్ మోర్ దెన్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీస్. ఫస్ట్ మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటో తెలిస్తేనే కదా సో మోర్ దెన్ 1 అనేది చేసేది. లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా సరే ఒక ఫిగర్ ఉంది, ఓకేనా, ఒక సర్కిల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక సరే ఒక లైన్ ద్వారా నేను లైన్ గీసినప్పుడు ఇది ఈక్వల్గా మనకి డివైడ్ అవ్వాలి. చూడండి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా ఉంటుందో ఈ రైట్ సైడ్ పార్ట్ కూడా అలాగే ఉంది కదా ఈ లైన్కి. సో ఈ లైన్ని మనం ఏమంటాం, లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. ఓకేనా, సో ఈ రకంగా ఈ ఇచ్చిన ఆల్ఫాబెట్కి మోర్ దెన్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉన్న ఆల్ఫాబెట్ ఏది అని అడుగుతున్నాడు. చూడండి మనం డీకి తీసుకుంటే మనం ఇలా లైన్ డ్రా చేస్తేనే సో పైన ఎలా ఉంటుందో కింద కూడా అలాగే ఉంటుంది. సో ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ. దీనికి ఎలా చేస్తాం, ఓన్లీ ఇలా చేసినప్పుడు మాత్రమే మనకి ఈక్వల్ షేప్స్ అనేవి వస్తున్నాయి. ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ. హెచ్కి మాత్రం చూడండి, దిస్ ఈస్ ద హెచ్కి ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయి చూడండి. ఈ కంప్లీట్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ. ఇలా డివైడ్ చేస్తే ఏమవుతుంది, పైన పోర్షన్ ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంది. ఇంకొక లైన్ ఆఫ్ సిమెట్రీ ఎలా, ఇలా మిడిల్లో చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా వస్తుందో రైట్ సైడ్ పార్ట్ కూడా అలా వస్తుంది. సో డెఫినెట్గా మోర్ దెన్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉన్న ఆప్షన్ ఏంటి, హెచ్ ఓన్లీ. ఏ తీసుకుంటే మనకు ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ మాత్రమే వస్తుంది. నెక్స్ట్, HCF of the least 2-digit odd prime number and the greatest 4-digit numbers. ఫస్ట్ ఇవి రాయడం రావాలి. గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అంటే ఏంటి, 9999. ఓకేనా, లీస్ట్ 2-digit ఆడ్ ప్రైమ్ నెంబర్. ఓకే, సో 11 కదా లీస్ట్ 2-digit నెంబర్ మనకు స్టార్ట్ అయ్యేది 11. దాంట్లో మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇది ఆడ్ అయి ఉండాలి, అలాగే ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఓకేనా, ఇవన్నీ సాటిస్ఫై అయ్యాను కాబట్టి సో 11కి 9999కి మధ్యలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, HCF. ఓకే, సో 11 1s 11, సో 11 9s. నెక్స్ట్ 11 9s. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, HCF is 11. ఓకే, నెక్స్ట్, a piece of wire is 18 centimeter long is used to form an equilateral triangle. Okay, no? Then the length of the each side of that equilateral triangle is. ఫస్ట్ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలిస్తే క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఎలా చేయాలి చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, అసలు ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటేనే కదా మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది. ఓకేనా, సో మనం ఒక వైర్ ఎంత లెంత్ 18 సెంటీమీటర్ ఉన్న వైర్ని తీసుకొని ఈ ట్రయాంగిల్ని ఫామ్ చేశాడు. ఓకేనా, మొత్తం లెంత్ మనకి 18 అయితే సో ఒక్కొక్క సైడ్ ఏమవుతుంది 18/3 కదా, 3 1s 3 6, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 6 6 6. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్, square root of 3 power minus 4 into 3 power 4. ఎలా రాస్తాం, 3 power minus 4 అంటే ఫస్ట్ 1/3 power 4 అని రాస్తాం ఇంటూ 3 power 4. ఓకే, 1 ఇది రూట్లో ఉంది కాబట్టి ఏమవుతుంది 1/3 స్క్వేర్ ఇంటూ 3 power 4. ఓకే, ఈ 2కి క్యాన్సిల్, 2 1s 2 2s కదా. ఓకే, 3 స్క్వేర్ మిగులుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 9. నెక్స్ట్, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సుధాస్ మదర్ ఈస్ 2.5 times of that Sudha. ఓకే, క్వశ్చన్ క్లియర్గా చూడండి. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సుధాస్ మదర్. ఓకేనా, సుధా వల్ల మదర్ యొక్క ఏజ్ అనేది ఎలా ఉంది, 2.5 times ఆఫ్ సుధా యొక్క ఏజ్. ఓకేనా, సుధా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 5 years తర్వాత. ఓకే, ఆఫ్టర్ 5 years సమ్ ఆఫ్ దర్ ఏజెస్, వీళ్ళిద్దరి యొక్క ఏజ్ని మనం సమ్ చేస్తే ఎంత వస్తుంది, 45 years వస్తుంది. అయితే సుధా యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ని జస్ట్ మొత్తం ఈక్వేషన్స్ రాయడం అదంతా కాకుండా మనం త్రూ ఆప్షన్స్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం సుధా ఏజ్ కనుక ఒకవేళ 5 అనుకుంటే చూడండి, సుధా యొక్క మదర్, సుధా వాళ్ళ మదర్ ఏజ్కి
సుధా యొక్క ఏజ్కి రేషియో చూడండి 2 to the 4 + 1 5/2 కదా ఓకేనా. ఇది సుధా కదా, ఇది సుధా వాళ్ళ మదర్. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, సుధా అనేది పంపేసి మనకు వచ్చే రేషియో ఏంటి 5/2. అంటే సుధా యొక్క ఏజ్ కనుక ఒకవేళ 2 parts అయితే వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అవుతుంది 5 parts అవుతుంది ఓకేనా. ఒకవేళ సుధా యొక్క ప్రజెంట్ ఏజ్ మనం 5 అనుకుంటే ఈ 2 parts 5 అనుకుంటే సో 5 parts ఏమవుతుంది చూడండి 5 5s చూడండి. దీని నుంచి 1 part ఫైండ్ అవుట్ చేయాలి కదా ఫస్ట్. సో 1 part అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. 5/2 అంటే ఇది 2.5 ఓకేనా. మనకి డెసిమల్స్లో వస్తుంది. సో అంటే ఏంటి, డెఫినెట్గా మనం తీసుకున్న ఆప్షన్ 1 ఇస్ రాంగ్ ఓకే. నెక్స్ట్ 12.5 ఇది ఆల్రెడీ డెసిమల్స్లోనే ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఇది కాదు ఓకే. నెక్స్ట్ ఆప్షన్ 3 చూద్దాం ఓకే. ఆప్షన్ 3 తీసుకుంటే ఇది 5/2 కదా ఓకేనా. ఇదేంటి సుధా యొక్క ప్రజెంట్ ఏజ్ కదా, సుధా యొక్క ప్రజెంట్ ఏజ్ ఎక్కడుంది 2 parts కదా. 2 parts కనుక 10 అయితే సో మనకి 5 parts ఏమవుతుంది 1 part దీని నుంచి 5 కదా ఓకే. 1 part 5 అయితే 5 part ఏమవుతుంది 25 ఓకేనా. అంటే ఏంటి, సుధా ఏజ్ ప్రజెంట్ 10 years అయితే వాళ్ళ మదర్ ఏజ్ ఎంత ఉంది 25 years ఉంది. కాకపోతే ఏమంటున్నాడు ఆఫ్టర్ 5 years అన్నాడు ఓకేనా. ఆఫ్టర్ 5 years ఇక్కడ కూడా ఆఫ్టర్ 5 years ఓకే. సో వాళ్ళ మదర్ ఏజ్ ఏమవుతుంది 30 years. సో సుధా యొక్క ఏజ్ ఏమవుతుంది 15 years. చూడండి 5 years తర్వాత వీళ్ళిద్దరు ఏజెస్ యాడ్ చేస్తే 30 + 15 ఎంత 45 వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే. సో ఈ రకంగా ఫస్ట్ మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయండి ఓకే. సో చూసారు కదండి, క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఇస్తాడు. సో మీకు చాలా టఫ్ లెవెల్లో అయితే ఎగ్జామ్లో అస్సలు ఇవ్వడు క్వశ్చన్లో. సో పేపర్ 1 వాళ్ళకు చాలా ఈజీగా ఇస్తాడు క్వశ్చన్స్. మీరు కొంచెం ప్రిపేర్ అయినా కూడా సో ఫుల్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా. సో మీకు ఇప్పుడు ఈ లాస్ట్ టైంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా. అలా చేయడం వల్ల మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది ఓకేనా. సో ఈ క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.